హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం క్రాంప్టన్ నుంచి ఆప్టిమా 65 అంటే 65 లీటర్స్ అనమాట. దీని గురించి మనము ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ వీడియో, అలాగే తర్వాత ఒక 10 months తర్వాత దీని వీడియో నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇప్పుడు కూడా అంటే 3 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా దీనికి మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. దాని గురించి నేను ఇప్పుడు ఇది 3 years ఆఫ్టర్ 3 years ఇది ఎలా ఉంది అంటే ఇంక ఇది మనం ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత అంటే 3 ఏళ్ళు మనం వాడేదానికి నాకు వాడకం ఎట్లా ఉండింది మొత్తం దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా మోడల్ అయితే చూడండి, ఇలా అయితే ఉంటుంది. అంటే ఇది 3 years కు ముందు నేను తీసుకున్నప్పుడు ఎలా కూలింగ్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందన్నమాట. కూలింగ్ అయితే మనకు రాత్రి వాటర్ కనుక పోసామంటే కనుక మీరు చూసారు కదా, వాటర్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకు మ్యాక్స్, అలాగే మీడియం, మినిమం అని ఉంటుంది. యాక్చువల్గా మనకు మ్యాక్స్ వరకు 7 వరకు అయితే వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఏం చేశానంటే, నాకు ఇది ఇప్పుడు ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం వచ్చింది, అంటే మోటార్ ప్రాబ్లం. అది మాదే ప్రాబ్లం అది. ఎందుకంటే వాటర్ లేకుండా మోటార్ ఆన్ చేయడం వలన ఏదో పోయిందని చెప్పి వాళ్ళు కంపెనీ నుంచి వాళ్ళే వచ్చి ఫ్రీగా అయితే రెడీ చేసి పోయారనమాట. అంటే అండర్ వారంటీలో ఉండింది అది 1 year లోపల, కాబట్టి వాళ్ళు దాన్ని రెడీ చేసి ఇచ్చి మనకు వెళ్ళారనమాట. ఇప్పుడు అంటే ఇన్ని రోజుల తర్వాత దీన్ని వీడియో పెట్టడానికి కారణం ఏమంటే, అంటే ఇప్పుడు కూడా దీన్ని తీసుకుంటే మనకి నష్టం లేదని చెప్పేదాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు కూడా మనకు 3 ఏళ్ల తర్వాత కూడా నేను ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని మొత్తానికి దీన్ని ఒక సర్వీసింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. మన ఇంటి దగ్గరే ఒకతను సర్వీస్ ఉన్నాడు, అతనే మొత్తం దీన్ని రెడీ చేసి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇందులో మాకు క్లీన్ చేసిన దాంట్లో వచ్చి మనకు ఫ్రంట్ ఈ భాగం అంతా కొద్దిగా మట్టిగా అట్లా ఉండింది. మొత్తం దాన్ని క్లీన్ అయితే చేపించారనమాట. చూసారు కదా, ఇదైతే ఇలా అయితే ఉంటుంది లోపల. ఈ పక్క మనకి ఇది స్వింగ్ ఇక్కడి నుంచి పైదైనా తీసుకోవచ్చు, కిందిదైనా తీసుకోవచ్చు. వద్దనుకుంటే మనం ఇట్లా క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు 2 పక్కల స్వింగ్ అయితే అవుతూ ఉంటుంది. స్వింగ్ ఆప్షన్లో పెట్టుకుంటే అటు పక్క ఇటు పక్క స్వింగ్ అవుతుంటే మళ్ళీ పంప్ అయితే పంప్ అండ్ స్వింగ్ రెండు వస్తుంది అనమాట. అంటే వాటర్ పంప్ అవుతుంది ప్లస్ స్వింగ్ కూడా అవుతుంది అనమాట. అలాగే ఇది వచ్చి ఓన్లీ పంపింగ్ మాత్రమే అవుతుంది, స్వింగ్ అయితే కాదనమాట. మనకు ఏది వాటర్ ఏది వద్దనుకుంటే మనం దీన్ని ఆఫ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇందులో చూసుకుంటే మనకు ఆఫ్, హై, మీడియం, లో ఇట్లా ఉంటుంది అనమాట. అంటే స్పీడ్ని మనము పెంచుకోవడం తగ్గించుకోవడం అవన్నీ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మీడియంలో పెట్టుకుంటే చాలు, మనకు మంచి కూలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ అయితే కనుక దీంట్లో ఉంటుంది. ఇంకా దీంట్లో పైన ఇదైతే ఏం లేదండి. మనకు అప్పటి నుంచి కూడా ఇప్పటికి 3 ఏళ్ళకి కూడా నాకైతే ఏం లూజ్ కావడం కానీ అలాంటివన్నీ ఏం లేవు, నీట్గా అయితే ఉందన్నమాట. ఇంకా దీన్ని ఓపెన్ చేస్తే కొంచెం చూడండి, ఇదైతే ఇప్పుడు మామూలు నేను వాటర్ లోపల క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండిందనమాట. ఇదంతా నేను తీసేసాను. అప్పటికి దీంట్లో ఉప్పు అంతా ఉండింది. మనము సాల్ట్ వాటర్ ఇంకా మీకు వీలు పడితే మినరల్ వాటర్ వేసుకోవడానికి చూడండి, అట్లాంటప్పుడు ఇట్లాంటి డస్ట్ అయితే చేరదనమాట. మీకు ఇక్కడంతా హోల్స్ ఉంటాయి. వాటర్ ఆన్ చేసినప్పుడు మొత్తం వాటర్ బయటకు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అంతా పంపింగ్ అవుతుంది అనమాట. వాటర్ దీనిపై నుంచి వేసుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా దీనికి వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పైప్ ఇట్లా ఇది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి కావాలంటే మనకు పైనుంచి వాటరు, ఇక్కడ నుంచి మనం ఏదైనా నీళ్ళు ఎత్తి పోసుకోవడం కూడా పోసుకోవచ్చు. వాటర్ బయటికి రావాలంటే ఇదైతే ఇక్కడ దీన్ని లోపల పెట్టుకుంటే మనకి ఇక్కడ డ్రైన్ అనేది ఉంటుంది. డ్రైన్ అండ్ బటన్ ఉంటుంది. దీంట్లో మనము డ్రైన్, అలాగే హై, ఫ్లో ఇది పక్కన ఇక్కడ ఇదంతా ఉంటుందన్నమాట. చిల్లు అట్లా మనకు కూలింగ్ కూడా వస్తుందన్నమాట. వాటర్ మొత్తం మనకు డ్రైన్ అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. కింద కూడా ఒక నాబ్ ఉంటుంది, మొత్తం బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇది ఒక పైపు ఇది ఉందన్నమాట. దీంట్లో కూడా మనము వాటర్ని అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనము కనెక్షన్ ఇచ్చేసామంటే వాటర్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇక్కడ ఫుల్లింగ్ చూసుకొని తర్వాత మనం బయటికి తీసేసేయచ్చు. ఇలా అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీరు చూడండి, పైకిలే మీరు చూసారు కదా, ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో వచ్చి మనకు హనీ కాంబ్ వచ్చింది అనమాట. దీనికి పూర్తిగా హనీ కాంబ్ వచ్చింది. నేను 3 years వాడాను. నేను హనీ కాంబ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ తీసుకున్న టెక్నీషియన్ ఏం చెప్పాడంటే దీన్ని నేను క్లీన్ చేస్తాను సార్, ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది, నేను క్లీన్ చేసిస్తాను, దాన్ని మార్చిస్తాను. అంటే మనకు ఇటు సైడ్ ఉంటుంది కదా, దాన్ని మార్చేసి ఇంకో సైడ్గా నేను పెట్టించేస్తాను. మీకు అది ఈ
3-4 మంత్స్ మీరు యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పాడు. అందువల్ల నేను సింపుల్గా చేసేసాను అనమాట. సింపుల్గా ఒక 800 రూపీస్ అయితే అయిందనమాట. దానివల్ల నాకైతే బెస్ట్ అని అనిపించింది. ఇది పెద్దగా నాకు సర్వీస్ కాస్ట్ కూడా దీంట్లో పడలేదు, బాగానే ఉండింది. చూసారు కదా, ఇట్లా మనకు అన్ని విధాలుగా క్లోజ్ అయితే చేసుకోవచ్చు, ఇట్లయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు నాబ్స్ అయితే వస్తాయి చూడండి. ఇక్కడ దీని లోపల స్క్రూస్ ఉంటాయి అనమాట. ఈ స్క్రూలు ఓపెన్ చేసినా కూడా మీకు ఈడ కూడా స్క్రూ ఉంటుంది, ఇటుపక్క కూడా లోపల చూడ, ఈడ లోపల కూడా స్క్రూ ఉంటుంది అనమాట. ఈ సైడ్ 3 సైడ్ మనకు స్క్రూ అయితే వస్తాయి. స్క్రూలు ఓపెన్ చేసామంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది, మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీని లోపల ఎక్స్ట్రాడినరీ మెకానిజం అయితే ఉందన్నమాట, బాగుంటుంది. దీంట్లో మనకి క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా కూడా, ఎందుకంటే వాటర్ మొత్తం పోతుంది లోపల, మనము ఏదైనా వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్లీనింగ్ అయితే ప్రాసెస్ ఏం బ్రహ్మాండంగా ఉంది, ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇదే ఇంకా మనకు ఇంకా దీంట్లో చెప్పడానికి వేరేం లేదు. మనకు అన్ని విధంగానూ కూడా ఇది చాలా బాగుందనే చెప్పాలి. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇప్పుడు మీరు 3 ఇయర్స్ తర్వాత కొనొచ్చా అని అడిగితే ఖచ్చితంగా తీసుకోండి, ఇది దొరికితే కనుక. దీంట్లో 100 లీటర్స్ కూడా ఉంది. అంటే ఇప్పటికే ఇది అయితే నాకు తెలిసి పెద్ద ఇండ్లు అయితే కనుక ఓకే, కానీ చిన్న ఇంటికైతే ఇది మనం, ఎందుకంటే స్థలం ఎక్కువ తీసుకునేస్తుంది. 65 లీటర్సే ఇంత స్థలం తీసుకుంటుంది, ఇంకా 100 లీటర్స్ అంటే ఇంకా మీకు వేరే లెవెల్. ఇది ఇంకా విడ్త్ అంతా వస్తుంది అనమాట. దానివల్ల నాకు తెలిసి 100 లీటర్స్ 70 ఇన్ని అవసరం లేదు. ఒక 50 లీటర్స్ ఉంటే ఒకరోజు రాత్రి అంతా మనకు గడిచిపోతుంది. రాత్రి అంటే మనకు 10 గంటల 10:30 కనుక మనం స్టార్ట్ చేసామంటే పొద్దున 5, 5:30, 6 గంటల వరకు కూడా మనకు వాటర్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఒక 50-55 లీటర్స్ ఉండేది తీసుకోండి, లిమిటెడ్. ఈ 65 ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. మనకు ఒక 60 లీటర్స్ 55 లీటర్స్ వాటర్ పోసుకున్నా కూడా మనకు సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మ్యాక్స్లో ఇక్కడ వరకు వాటర్ పోసుకుంటే చాలు. మ్యాక్స్ వరకు ఇక్కడ వరకు వాటర్, ఇంకా నీకు ఇక్కడ నుంచి పై వరకు కూడా మీకు గ్యాప్ అయితే ఉంటుంది. కావాలంటే పోసుకోవచ్చు, లేదంటే వాటర్ ఏమంటే ఒకవేళ ఎక్కువ పోసుకున్నామంటే ఆ పక్క నుంచి కొద్దిగా లీకేజ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ మ్యాక్స్ వరకు మాత్రమే పోసుకోండి, మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఎట్లుంటుంది, ఆన్ చేసే ఫ్రెండ్స్ చూసారా, సౌండ్ అయితే ఇట్లాగా ఉంటుంది. మనం కొత్తలో తీసుకున్నప్పుడు కూడా ఇంతే ఉంటుంది, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. లైట్గా మనకు ఒక సౌండ్లో కొంచెం తేడా అయితే ఉంటుందన్నమాట, పెద్దగా తేడా అయితే ఏముండదు. చూస్తున్నారు కదా, దీన్ని మనం స్పీడ్లో కావాలంటే స్పీడ్లో పెట్టచ్చు, స్పీడ్లో పెడితే ఇంకా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. అలాగే మీడియం అయితే మీడియం, లేదు మనము పంపింగ్ వాటర్ పంప్ చేసుకోవాలనుకుంటే చేసేటప్పుడు చూడండి, వాటర్ పంప్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ వాటర్ అయితే వచ్చేస్తుంది. అది ఆఫ్ చేస్తే మనకు వాటర్ ఆఫ్ అయిపోతుంది. మీరు కావాలంటే చూడండి, స్వింగ్లో పెట్టేస్తాను. ఇప్పుడు మీకు వాటర్ అయితే రాదనమాట, ఉండే వాటర్ కిందికి అట్లే దిగిపోతుంది అనమాట. మీకు ఇక్కడ పంప్ చేసినప్పుడు వాటర్ అయితే ఇక్కడ నుంచి రావడం మొదలు పెడుతుంది, మొత్తం ఇట్నే ఫ్లో అయిపోతుంది అనమాట. మొత్తం 3 పక్కల మనకు వాటర్ వచ్చేసి హనీకోమ్ చల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా చూడండి, నేను నిలబడుకునేటప్పుడు చాలా చల్లగా ఉంది, ఆ ఫీలే వేరది. మీరు కూలర్ వాడేటప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఆఫ్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అంతా మొత్తం చూసే ఉంటారనుకుంటాను. మీరు వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, చూసి మీకు అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.